Hey guys, welcome back to Let's Edutain. This is Nikita. I hope you are going well with your preparation. Keep preparing. Just be focused in your preparation. సో ఇవాళ ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నేనైతే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్ ఇదైతే. ఇందులో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్, దాని యొక్క మీనింగ్, ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ వేదిక్ ఎరా అండ్ ఎడ్యుకేషన్ ఇన్ వేదిక్ ఎరా, అండ్ కొన్ని ప్రీ ఇండిపెండెంట్ కాన్సెప్ట్స్ గురించి కూడా చూస్తాము. వాటి గురించి మనము ప్రీవియస్ అంటే ఫర్దర్ చూద్దాము వీడియోస్లో. సో ఎస్, వితౌట్ గెట్టింగ్ లేట్, లెట్ స్టార్ట్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అన్నట్టు. అసలు ఎడ్యుకేషన్ అంటే మనకు తెలిసిందే, బట్ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూసాం. మనం ఒక మూవీ చూస్తే నాకు అందులో కామెడీ నచ్చొచ్చు, ఇంకొకరికి ఆ సినిమా యాక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ నచ్చొచ్చు, ఇంకొకరికి సినిమాటోగ్రఫీ నచ్చొచ్చు, ఇంకొకరికి స్టోరీ నచ్చొచ్చు. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో అంటే వారి యొక్క ఆలోచన విధంలో వాళ్ళకి ఒక కంటెంట్ నచ్చుతుంది, ఒక థీమ్ కానీ ఒక ఆస్పెక్ట్ కానీ నచ్చుతుంది. అంటే వారి యొక్క థాట్ ప్రాసెస్ వల్ల నా ఆలోచన విధానంలో నాకు అది నచ్చుతుంది, మీకు వేరేది నచ్చుతుంది. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు అనే వ్యక్తే రావణ్కి నచ్చలేదు అంటారు. ఎందుకంటే రావణి పర్స్పెక్టివ్లో రాముడు మంచివాడు కాకపోవచ్చు, లేకపోతే అతనికి నచ్చలేదు. సో కాకపోతే మనకి రాముడు నచ్చుతాడు. సో మన యొక్క పర్స్పెక్టివ్స్, రావణిని మన ఈ పర్స్పెక్టివ్స్ వేరు అన్నాడు. సో వేరే వేరే ఇండివిజువల్స్ యొక్క పర్స్పెక్టివ్స్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉన్నది అని తెలిపేదే ఇది ఒక సబ్జెక్ట్ అన్నట్టు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ ఇప్పుడు స్కూల్ అంటే జస్ట్ మనం పోయినామా, పిల్లలకి పాఠాలు చెప్పినామా, శాలరీ తీసుకున్నామా అనేది కాదు. చాలా అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ పనిచేస్తాయి, కమిటీస్ వచ్చినాయి మనకి తెలిసిందే. అండ్ ఫర్దర్గా వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం కూడా. మనకి తెలిసిందే డెప్ఎప్, యాపెప్ అనేసి, ఇంకా ఓబీబీ కిట్ అనేసి, ఇన్ఫార్మల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చెప్తా ఉంటుంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. మనం రేపటి రోజున టీచర్ అయితే యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. టీచర్ ఇప్పుడు విద్యా వ్యవస్థ నేటి వరకు ఇలా ఇప్పుడు ఈ రూపు వచ్చిందంటే మనకు ప్రీ ఇండిపెండెంట్ నుండి, ప్రీ వేదిక్ పీరియడ్ నుండి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఏ కమిటీస్, ఏ ఇన్స్టిట్యూట్స్, ఏ కమిషన్స్ వర్క్ చేస్తాయని మొత్తం దాని గురించి మొత్తం ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. సో చాలా ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు కాకుండా కొత్త విషయం నేర్చుకుంటున్నా నేను అనే ఆ దృక్పథంతో చదవండి, మంచిగా అర్థం చేసుకోండి, ఇంట్రెస్ట్తో చదవండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీనింగ్, కాన్సెప్ట్. నారోవర్ మీనింగ్ చూద్దాం ఇప్పుడైతే. నారోవర్ మీనింగ్ అంటే ఎడ్యుకేషన్ అంటే 3 R's అన్నట్టు. అంటే రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్. గైస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ తెలుగు మీడియంలోనే మెటీరియల్స్ దొరుకుతున్నాయి, అసలు ఇంగ్లీష్ మీడియంలో చాలా రేర్గా ఉన్నాయి. నేనైతే నా దగ్గర ఒక బుక్ ఉంది, దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్లో కొన్ని అయితే అంటే ఇంగ్లీష్లో గూగుల్లో ఎట్లా ఒకలాగా సెర్చ్ చేసి చెప్తున్నాను. బట్ మ్యాక్సిమం కంటెంట్ మీద ఫోకస్ చేయండి, వాటి వర్డ్స్ మీద కాదు. అఫ్కోర్స్ అక్యురేట్ వర్డ్స్ అయితే అవే ఉంటాయి, బట్ చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే కైండ్లీ ఫర్గివ్. అండ్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో స్టార్ట్ చేస్తే, నారోవర్ మీనింగ్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్కి 3 R's అన్నట్టు. అంటే రీడింగ్, రైటింగ్ అండ్ అరిథమెటిక్, దీని యొక్క ఎడ్యుకేషన్ యొక్క నారోవర్ మీనింగ్. అండ్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటే కూడా మనం ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ అంటే విద్య అంటే ఏంటిది? ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి ఎడ్యుకేషన్, విద్య అని అంటున్నట, అంటే నారోవర్ మీనింగ్లో. అండ్ రిజల్ట్ ఆఫ్ సమ్ స్కూల్స్ ప్రోగ్రామ్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మనం వెళ్తాము, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు, ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మంచిగా పర్ఫామ్ చేసినా మనకి ప్రైజ్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. సో మంచిగా చదివితే కూడా ర్యాంక్స్ వస్తాయి, మంచిగా ఏమైనా ప్రైజెస్ ఇస్తారు, సమ్ సర్టిఫికేట్స్ ఇస్తారు, ఎక్సెట్రా. సో ఏంటంటే స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ అదర్ ఆస్పెక్ట్స్ యొక్క రిజల్ట్నే ఎడ్యుకేషన్ అని అంటాం అనేది. సో దీస్ ఆర్ ఆల్ ది నారో మీనింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. నెక్స్ట్ బ్రాడర్ మీనింగ్లో ఏంటంటే, బ్రాడర్ మీనింగ్ అంటే ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ 3 R's, అంటే రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్ మాత్రమే కాదు, బట్ లైఫ్ ఈజ్ ఎడ్యుకేషన్, జీవితమే విద్య అని అర్థం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనకి డెవలప్మెంట్ ఎలాగైతే కంటిన్యూస్ ప్రాసెసో, ఇలా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వూమ్ టు టోమ్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి చనిపోయేంత వరకు ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విషయం, ఏదో ఒక విధానంగా, ఏదో ఒక వేలో మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఎడ్యుకేషన్ అంటే విద్య. నెక్స్ట్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటే ఒక చదువే కాదు, ఒక డ్యాన్సే కాదు, లేకపోతే ఒక మెడికల్ ఫీల్డే కాదు, నెక్స్ట్ పలానా ఫీల్డ్లోనే కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు బ్రాడర్ మీనింగ్లో. ఇంకా డీటెయిల్గా చూస్తే నారో మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమొస్తుందంటే, ఎడ్యుకేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ యాక్ట్స్ ఇన్సైడ్ స్కూల్స్.
స్కూల్స్ వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది విద్య నారో మీనింగ్లో. ఎడ్యుకేషన్ ఈజ్ లిమిటెడ్ టు స్కూలింగ్ ఓన్లీ, స్కూలింగ్ మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. స్టార్ట్స్ విత్ స్టూడెంట్స్ ఎంట్రీ ఇన్ స్కూల్ అండ్ ఎండ్స్ విత్ ఇన్స్ట్రక్షన్ కంప్లీషన్. స్టూడెంట్ ఎప్పుడైతే స్కూల్లో అడుగు పెడతాడో అప్పుడు స్టార్ట్ అయ్యి, ఎప్పుడైతే స్కూల్ నిలిచిపెట్టి పోతాడో అప్పుడే ఎండ్ అవుతుందంట. సో ఇక్కడ ఏంటంటే ఒక లిమిటెడ్ ఉంటుంది అన్నట్టు ఎడ్యుకేషన్ నారో మీనింగ్లో. ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్స్ లిమిటెడ్ నాలెడ్జ్ ఇన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మాత్రమే మనకి లిమిటెడ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది ఈ పర్స్పెక్టివ్లో. కంటెంట్స్ ఇంక్లూడ్ ఓన్లీ అకాడమిక్ సబ్జెక్ట్స్ టాట్ ఇన్ ది స్కూల్స్. అంటే ఏంటంటే ఓన్లీ స్కూల్కి మాత్రమే పరిమితమై ఉంటుంది ఎడ్యుకేషన్ విద్య అనేది నారో మీనింగ్లో. నెక్స్ట్ బ్రాడర్ మీనింగ్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ జరుగుతూ ఉంటుందంట. ఎడ్యుకేషన్ గోస్ బియాండ్ స్కూలింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ఒక స్కూలింగ్లో నేర్చుకునేది మాత్రమే కాదు, ఒక యూనివర్సిటీ ఒక కాలేజ్లో నేర్చుకునేది మాత్రమే కాదు, బట్ దాని బయట కూడా అవుట్ ఆఫ్ బాక్స్లో కూడా మనం నేర్చుకునేది చాలా ఉంది అని తెలిపేదే ఎడ్యుకేషన్ దాని యొక్క బ్రాడర్ మీనింగ్లో. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండ్ గోస్ త్రూ అవుట్ లైఫ్. మనం పుట్టినప్పటి నుండి స్టార్ట్ అయ్యి మనం చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది టచ్ స్టోన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వైడర్ యాక్టివిటీస్. ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మనం అనుభవాల ద్వారా చాలా నేర్చుకుంటాం, ఓన్లీ స్కూల్లోనే కాదు బయట కూడా చాలా నేర్చుకుంటాం. అండ్ కంటెంట్ ఎన్కంపాసెస్ హోల్ లైఫ్. కంటెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఓవరాల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇట్ ఫోకసెస్ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఒక విద్యకు అంటే స్కూల్కి మాత్రమే పరిమితం కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది విద్య, ఎడ్యుకేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బ్రాడర్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నౌ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య అంటే ఏంటి? ఎక్కడి నుండి ఉద్భవించిందంట ఆ పదం? విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. అసలు విద్ అంటే ఏంటిదంట? తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన ఇంకా మొదలగినవి. విద్య అనేది విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. క్వశ్చన్ అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేర్ ఆర్ ఎడ్యుసిడ్ అనే లాటిన్ వర్డ్. ఎక్కువ ఎడ్యుకేర్ గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేర్ అనే లాటిన్ వర్డ్ నుండి వచ్చింది ఎడ్యుకేషన్. ఇందులో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, ఈ అంటే అవుట్ ఆఫ్. డ్యూకో అంటే టు బ్రింగ్ అప్ లాటిన్లో, డ్యూకో అంటే టు బ్రింగ్ అప్. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ అంటే టు లెట్ ఫోర్త్ అంటే దారి చూపడం అని అర్థం. ఎడ్యుకేషన్ అంటే టు లెట్ ఫోర్త్ దారి చూపడం. ఓకేనా? దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ముందు చెప్పినట్టే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒక విషయంలో ఒక ఆస్పెక్ట్లో ఆస్పెక్ట్లో కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అలానే ఎడ్యుకేషన్ గురించి డిఫరెంట్ పర్సనాలిటీస్కి వారి యొక్క పర్స్పెక్టివ్ ఉంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా డెఫినేషన్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా గాయస్ తెలుగులో మనకు చాలా డెఫినేషన్సే ఉన్నాయి, కాకపోతే ఇంగ్లీష్లో నాకు ఏవైతే గూగుల్లో నెట్లో అవైలబుల్ ఉన్నాయో నేను అవి కాన్సన్ట్రేట్ చేసి రాసేసాను. సో కైండ్లీ కోఆపరేట్. సో స్టార్ట్ చేస్తే సోక్రటీస్ ఏం చెప్పారంటే ది డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీన్స్ బ్రింగింగ్ అవుట్ ది ఐడియాస్ ఆఫ్ యూనివర్సల్ వ్యాలిడిటీ విచ్ ఆర్ లేటెంట్ ఇన్ ది మైండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. డెఫినేషన్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందులో కీవర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇండివిజువల్కి వారి యొక్క కీవర్డ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎడ్యుకేషన్ మీన్స్ బ్రింగింగ్ అవుట్ ది ఐడియాస్ ఆఫ్ యూనివర్సల్ వ్యాలిడిటీ విచ్ ఆర్ లేటెంట్ ఇన్ ది మైండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ఇక్కడ సోక్రటీస్లో యూనివర్సల్ వ్యాలిడిటీ అని గుర్తుపెట్టుకోండి, లాటెంట్ ఇన్ ది మైండ్ గుర్తుపెట్టుకోండి సోక్రటీస్ అంటే. సో తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని ఎవరన్నారు? సోక్రటీస్. నెక్స్ట్ అరిస్టాటిల్ ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది అటైన్మెంట్ ఆఫ్ హ్యాపీనెస్ త్రూ పర్ఫెక్ట్ వర్చ్యూ. సో అరిస్టాటిల్ ఏమంటారు? ఎడ్యుకేషన్ ఈజ్ ది అటైన్మెంట్ ఆఫ్ హ్యాపీనెస్ త్రూ పర్ఫెక్ట్ వర్చ్యూ. అరిస్టాటిల్ పర్ఫెక్ట్ వర్చ్యూ అని గుర్తుపెట్టుకోండి, హ్యాపీనెస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య. ఎవరన్నారు? అరిస్టాటిల్. నెక్స్ట్ ప్లాటో ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది కెపాసిటీ టు ఫీల్ ప్లెజర్ అండ్ పెయిన్ ఎట్ ది రైట్ మూమెంట్. ఇట్ డెవలప్స్ ఇన్ ది బాడీ అండ్ ఇన్ ద సోల్ ఆఫ్ ది స్టూడెంట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది పర్ఫెక్షన్ విచ్ హీ కేపబుల్ ఆఫ్. సో రైట్ మూమెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ న్యూమోనిక్స్ యాజ్ వెల్. సో ప్లాటో ఏమన్నారంటే సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని అన్నారు ప్లాటో. నెక్స్ట్ పెస్టాలజీ ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ న్యాచురల్ హార్మోనియస్ అండ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్స్ ఇన్నేట్ పవర్స్. ఏమన్నారు? పెస్టాలజీ. ఇన్నేట్ పవర్స్ గుర్తుపెట్టుకోండి, హార్మోనియస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హార్మోనియస్ అంటే పెస్టాలజీ. నెక్స్ట్ ప్లాటో అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్
రైట్ మూమెంట్లో ఒక ఇండివిజువల్ ఏంటంటే టు ఫీల్ ప్లెజర్ పెయిన్ ఎట్ ది రైట్ మూమెంట్ గుర్తుపెట్టుకోవచ్చు ప్లాటో అంటే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి పెస్టాలజీ అంటే హార్మోనియస్ గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ హార్మోనియస్. సో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్లో మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోకస్ ఆన్ ది కీవర్డ్స్ దే గేవ్. సో సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పారు పెస్టాలజీ. అండ్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సరే ఇప్పుడు వెస్టర్న్ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మన ఇండియన్స్ ఏం చెప్పారో చూద్దాం. గాంధీజీ ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ హ్యాండ్, హెడ్ అండ్ హార్ట్. ఇట్ ఈస్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ ది బెస్ట్ ఇన్ చైల్డ్స్ టు మ్యాన్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య అని అన్నది గాంధీజీ. సో మనకి డెఫినేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది కాబట్టి జస్ట్ కైండ్లీ ఫోకస్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ హ్యాండ్, హెడ్ అండ్ హార్ట్. హ్యాండ్, హెడ్, హార్ట్, బాడీ, మైండ్, సోల్ గుర్తుపెట్టుకోండి గాంధీజీ గురించి, గాంధీజీ గారు ఇచ్చిన డెఫినేషన్ గురించి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారు? ది హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ డస్ నాట్ మియర్లీ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ బట్ మేక్స్ అవర్ లైఫ్ ఇన్ హార్మోనీ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. ఏం చెప్పారంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ డస్ నాట్ మియర్లీ గివ్ అస్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మాత్రమే విద్య కాదు, బట్ మేక్ అవర్ లైఫ్ ఇన్ హార్మోనీ విత్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఏంటి? పరిపూర్ణ వికాసం ఇచ్చి పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, జాకీర్ హుస్సేన్ ఏమన్నారు? ఎడ్యుకేషన్ ఈజ్ ది వర్క్ ఆఫ్ హోల్ లైఫ్. ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ అండ్ కంటిన్యూస్ టిల్ లాస్ట్ మూమెంట్ ఆఫ్ డెత్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ అని చెప్పుకున్నాం కదా. సో వారి యొక్క పర్స్పెక్టివ్లో ఏంటి? జాకీర్ హుస్సేన్ పర్స్పెక్టివ్లో మనం పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యి లాస్ట్ మూమెంట్ వరకు జరుగుతూనే ఉంటుంది ఎడ్యుకేషన్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అని చెప్పింది జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ వేదాస్ ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ మేక్స్ ఎ మ్యాన్ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్లెస్. మానవుని నిస్వార్థ తత్పరునిగా స్వాలంబకుడిగా తయారు చేయనదే విద్య బై వేదాస్. నెక్స్ట్ ఉపనిషత్తులో ఏమొచ్చింది? ఎడ్యుకేషన్ ఈజ్ దట్ హూస్ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ సాల్వేషన్. మోక్ష సాధనే విద్య. సాల్వేషన్ అంటే మోక్ష అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ దట్ హూస్ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ సాల్వేషన్. ఇది ఎవరు చెప్పారు? ఉపనిషత్స్ మనకి చెప్తా ఉంటాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్, మనకి కోట్ ఫేమస్ జనరల్గా మనకు స్కూల్స్లో కానీ లైబ్రరీస్లో కానీ ఉంటుంది ఈ కోటేషన్ బై స్వామి వివేకానంద. ఏం చెప్పారు? ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య. ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద. సో ఇవన్నీ మనం డెఫినేషన్స్ చూసాం కదా. సో ఇవన్నీ డెఫినేషన్స్ చూసినాక యాక్చువల్గా ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అని సింపుల్గా మనం కామన్గా తీస్తే ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ హోలిస్టిక్, అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్గా ఒక కాన్సెప్ట్ ఒక ఆస్పెక్ట్ మీదనే కాకుండా అన్ని రంగాల మీద ఫోకస్ చేసి హోలిస్టిక్గా ఫోకస్ చేసేదే ఎడ్యుకేషన్. కాంప్రిహెన్సివ్ కూడా సేమ్ అదే మనకి సెన్స్ చూపిస్తుంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా అన్ని రంగాలను కవర్ చేస్తుంది ఎడ్యుకేషన్. అక్వైర్డ్ త్రూ స్కూల్ అంటే పాఠశాల నుండి అక్వైర్ చేసేది ఎడ్యుకేషన్. అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది ఎడ్యుకేషన్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అవును, ఇట్స్ ఎ సిస్టమేటిక్ ప్రాసెస్. అంటే మనం ఇప్పుడు స్కూలింగ్ ఎట్లా జరుగుతుంది, మనకి ఎడ్యుకేషన్ మనకి ఎట్లా లభిస్తుంది? నర్సరీలో జాయిన్ అయ్యి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ఏంటంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో వెళ్తుంది. కాబట్టి నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సిస్టమేటిక్ ప్రాసెస్ కూడా ఒక పాయింటే. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిందే, నువ్వు సొసైటీ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో అంటారు జనరల్గా. అవును కదా. సో ఏంటిదంటే మన యొక్క డెవలప్మెంట్ అనేది సొసైటీ యొక్క డెవలప్మెంట్. మనం ఎలా తెలుసుకోవచ్చు మనం డెవలప్ అవ్వాలి చేయాలనేసి? జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్? సో నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సొసైటీ కూడా వస్తుంది. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ అంటే మనిషి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండడు, మార్పు అనేది సహజం మనిషిలో. సో ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ అనేది ఎడ్యుకేషన్ వల్ల కూడా సాధ్యమే. అంటే నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది పాయింట్స్. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ట్రైనింగ్. అంటే ఇప్పుడు విద్య అంటే ఇప్పుడు ఏంటిది, మనకి ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. ఏంటి
ఇప్పుడు నీకు టైలరింగ్ ఉంది, టైలరింగ్ గురించి ఆమెకి శిక్షణ ఇస్తే తనకు సర్టిఫికేట్ వస్తుంది, తనకు ఆ విషయంలో పట్టు ఉంది, తనకు టైలరింగ్ మీద ఎడ్యుకేషన్ అనేది ఉంది. తనకి ఎడ్యుకేషన్ అంటే మనం బుక్లో చదివేది కాదు, ఇట్ కవర్స్ ఆల్ ది ఆస్పెక్ట్స్ అన్నాం కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఏ ట్రైనింగ్. సో దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ దట్ కవర్స్ ది నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్స్ నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ అండ్ డైరెక్షన్. ఒక మనిషి ఎలా, ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్తాం, స్కూల్లో పెట్టి అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏంటంటే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. మూవింగ్ ఆన్, ఎస్ దిస్ హ్యాస్ కంప్లీటెడ్. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా హిస్టారికల్ పర్స్పెక్టివ్. ఇండియా హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూద్దాం. ప్రీవేదిక్ ఎరాలో ఎలా ఉంది? హరప్పన్ మొహంజదారో సివిలైజేషన్ షోస్ ఏ సింబల్ ఆఫ్ పశుపతి హూ సింబలైజెస్ ఏ డైటీ ఎన్లైటన్స్ ది పర్సన్ హూ ఆర్ ఈక్వాలెంట్ టు పశు ఆర్ యానిమల్. యాక్చువల్గా హరప్పన్ మొహంజదారో సివిలైజేషన్లో పశుపతి అని మనకు జనరల్గా ఎక్స్కవేషన్ చేస్తుంటే ఆ కాయిన్స్ కానీ అవి దొరుకుతూ ఉంటాయి జనరల్గా. సో ఏంటంటే వాళ్ళు కొలిసిన దైవం ఎవరు? పశుపతి. హరప్పన్ అండ్ మొహంజదారో సివిలైజేషన్లో మైటీ సివిలైజేషన్ విత్ అన్పారలల్ టౌన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. అంటే ప్రీవేదిక్ ఎరాలో ఇప్పుడు అంటే మనకి ప్రాపర్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఉంది, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ ప్రీవేదిక్ ఎరాలో అంత సివిలైజేషన్ లేకపోయినప్పటికీ, చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆ టౌన్ ప్లానింగ్ అనేది లేకపోయినప్పటికీ, ఆర్కిటెక్చర్ అనేది లేకపోయినప్పటికీ కాస్తో కూస్తో ఏంటి ఎడ్యుకేషన్ మీద జ్ఞానం ఉంది వాళ్ళకి. అండ్ దేర్ ఈస్ ఏ మైటీ సివిలైజేషన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ గురు. ఇప్పుడు మనకి టీచర్స్ ఎలాగైతే మనకి విద్యను బోధిస్తారో అప్పట్లో కూడా వాళ్ళ యొక్క గురువు సూపర్విజన్లో విద్య అనేది నేర్చుకునేవారు. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు అచీవ్ మోక్ష విచ్ ఈజ్ ఆల్సో ఎన్లైటన్మెంట్. ఓకే. సో ప్రీవేదిక్ ఎరాలో విద్య యొక్క ఎయిమ్ అనేది ఏంటంటే మోక్ష సాధించడమే ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రీవేదిక్ ఎరాలో. అండ్ ఇందులో మనకి జనరల్గా 4 కేటగిరీస్ ఉంటాయి: బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్యాస్, శూద్రాస్. బ్రాహ్మిన్స్ అంటే ఎవరు? స్క్రిప్చర్స్ కానీ రిలీజన్ మీద ఎక్కువ ఆదాయి ప్రీస్ట్, అకాడమిక్స్, వీళ్ళు ఏంటంటే దే జనరలీ ఈ కేటగిరీలో వస్తారు. క్షత్రియ అంటే రూలర్స్, అడ్మినిస్ట్రేటర్స్, వారియర్స్. రాధా, గజ, తురాగా అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాధా అంటే రథం, చారియట్, గజ అంటే ఏనుగు, తురాగా అంటే హార్స్. సో క్షత్రియ అంటే వీళ్ళు ఎక్కువ రూలర్స్ కానీ రాజులు కానీ అడ్మినిస్ట్రేటర్స్, వారియర్స్ క్షత్రియాలు. వైశ్య అంటే దెస్ ఆర్ ఫార్మర్స్, ట్రేడర్స్, మర్చెంట్స్ అండ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, వైశ్యాస్, కామర్స్. శూద్రాస్ అంటే ఎడ్యుకేషన్ వాజ్ లాస్ట్లీ డినైడ్, వీళ్ళకి అసలు విద్య మీద అసలు చాలా దూరంగా ఉన్నారు శూద్రులు. సో కంపేర్ టు ఆల్ ది రిమైనింగ్ 3 కేటగిరీస్. గుప్తాస్ పీరియడ్లో వారణాసి అండ్ నలంద బికేమ్ ఇంక్రీజింగ్లీ విజిబుల్. అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ లాగా ఉన్నాయి గుప్తాస్ పీరియడ్లో ఈ వారణాసి ఇంకా నలంద. గుర్తుపెట్టుకోండి, రావచ్చు బిట్. నెక్స్ట్, వర్ణాశ్రమ ధర్మ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వర్ణాశ్రమ ధర్మ అంటే ఏంటంటే ఏన్షియంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ డివైడెడ్ ద పర్సన్స్ లైఫ్ ఇంటూ 4 స్టేజెస్. వర్ణాశ్రమ ధర్మ అంటే ఏం లేదు, మన ఒక హ్యూమన్ యొక్క లైఫ్ని 4 కేటగిరీస్గా 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. అవేంటి ఏంటంటే బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్య అంటే ఏంటి? స్టేజ్ ఆఫ్ ఎర్నింగ్ నాలెడ్జ్ ఎట్ ద ప్రజెన్స్ ఆఫ్ గురు. అంటే గురువు యొక్క సమక్షంలో మనం నాలెడ్జ్ అనేది ఎర్న్ చేయడమే బ్రహ్మచర్య. అంటే అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు, బట్ చదువు మీదనే ఫోకస్ చేసి నాలెడ్జ్ అనేది ఏదో ఒకటి నాలెడ్జ్ మనం నేర్చుకోవాలి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ గురు. సో దిస్ ఈస్ అబౌట్ బ్రహ్మచర్య. నెక్స్ట్, గృహస్థ అంటే మ్యారీడ్ లైఫ్ ఎంజాయింగ్ వర్డ్లీ ప్లెజర్స్. అప్పటికి మనం నేర్చుకుంటాం, ఎంతో కొంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, తెలిసే ఉంటుంది మనకి. గృహస్థ అంటే మనము గృహానికి అంకితమై ఉంటామని చెప్పుకోవచ్చు, పెళ్ళయి ఎంజాయింగ్ వర్డ్లీ ప్లెజర్స్, గృహస్థ. నెక్స్ట్, వనప్రస్థ అంటే ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది వర్డ్లీ అఫైర్స్. అంటే ఇప్పుడు మనం మ్యారీడ్ లైఫ్ అయిపోయింది, స్టడీ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఈ వనప్రస్థ అంటే ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ ఏంటి? వనప్రస్థ, ఫ్రమ్ ది వర్డ్లీ అఫైర్స్. లాస్ట్గా సన్యాస అంటే టోటల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అండ్ వరల్డ్లీ లైఫ్ అండ్ టు ప్రిపేర్ టు గెట్ మోక్ష బై లివింగ్ ఇన్ అరణ్యాస్.
ఇప్పుడు జనరల్గా అబ్జర్వ్ చేస్తే సన్యాసుల్లో కలిసిపోతాను, నేను సన్యాసం తీసుకుంటా అంటారు కదా. అంటే జనరల్గా ఏంటంటే మొత్తం వరల్డ్ నుండి, అంటే ఎట్లాంటి కోరికలు లేకుండా, దీని మీద ఇంట్రెస్ట్ లేకుండా మన జీవితం మొత్తం ఏంటిది మోక్షానికే అంకితం చేసుకోవడం. మోక్షం కలిగి మనం ఏంటంటే మోక్షం పొందడానికి మనల్ని మనం ఏంటిది వేరే వాటి నుండి కంప్లీట్గా డీవియేట్ అయ్యి, వేటి మీద ఇష్టాలు కానీ కోరికలు కానీ లేకుండా మనం ఒక కంప్లీట్ వేరే లోకంలోకి వెళ్ళడమే సన్యాసం అన్నట్టు. సన్యాసం తీసుకుంటూ అంటారు కదా జనరల్గా. సో దాట్స్ ది మీనింగ్. సో టోటల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అండ్ వరల్డ్లీ లైఫ్ అండ్ టు ప్రిపేర్ టు గెట్ మోక్ష బై లివింగ్ ఇన్ అరణ్యాస్. సో దీన్నే మనం వర్ణాశ్రమ ధర్మ అని అంటాము. 4 ఉంటాయి: బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్య అంటే అప్పటికి